అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఒక 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనను కన్నది ఒక మహిళ, ఆయన తోడబుట్టింది ఒక మహిళ, ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ, ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ. అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం, లక్షలాది తెలంగాణ ప్రజలను, ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం, వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా, ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్, వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవెవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని. ఇంకా మీ అహంకారం తగ్గలేదు, మీ అహంకారపు మాటలు తగ్గలేదు. మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు అవమానించారు అని అంటారు. ఆయన అక్కలు అని గౌరవంగా మాట్లాడారు కానీ నీలాగా రికార్డ్ డ్యాన్స్లు వేసుకోమనో లేకపోతే బ్రేక్ డ్యాన్స్లు వేసుకోమనో మాట్లాడలేదు. జరిగిన వాస్తవాన్ని ఆయన చెప్పడం జరిగింది తప్పితే ఏదో ఊహాభరితమైనటువంటి ఒక మాటను ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మరి మీరు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. కేసులు పెట్టి ఆయనను లోపలేసి ఆయనను అనగదొక్కి ఆయనను ఆ రాజకీయంగా ఎదగకుండా చూడాలని మీరు ఆ రోజు మహబూబ్ నగర్లో ఓడించినా కూడా మల్కాజిగిరిలో తిరిగి గెలిచి వచ్చాడు. మళ్ళీ ఎన్నికల్లో ఆయన మరి మొత్తం స్టేట్ అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారుల నాయకత్వంలో అనేది నువ్వు మర్చిపోతా ఉన్నావు. నువ్వు మాత్రం మీ అయ్య పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నావు కానీ నువ్వు స్వయంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తివి కాదు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా కష్టపడి ఎదిగి ఈరోజు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా తప్పు కేటీఆర్, చాలా తప్పు. ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి ఛార్జీలు అడుక్కొని అత్తనో మామనో అడుక్కొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు ఊర్లలో నుంచి డైరెక్ట్గా 2-3 ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ₹1 ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది. అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లు, రికార్డింగ్ డ్యాన్స్లు అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు నువ్వు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ అలవాటు నీకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో, పబ్బులలో వేసినటువంటి అలవాటు నీకున్నది, ఆ యొక్క చరిత్ర నీకున్నది.
అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. రైతుల గురించి ప్రేమ ఒలకబోస్తా ఉన్నట్టు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మాకున్నటువంటి ప్రేమ ఎవరికీ కూడా లేదు అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే మరి జోక్లాగా అనిపిస్తూ ఉంది తప్పితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాల పరిమితిలో మీరు అధికారంలో ఉన్నారు, తెలంగాణ మీ చేతిలో పెట్టారు ప్రజలు. అయినా కూడా మీరు రైతులకు ఈ సమెత్తు సహాయం చేయకపోగా వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నామని వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళకు రైతులకు రుణమాఫీ ఒక కాలంలో చేయలేదు. అదేవిధంగా పంట నష్టం ఎన్ని రకాలుగా మరి ఆ ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు పంట నష్టం పోయినా కూడా ₹1 పంట నష్ట పరిహారం కూడా ఇచ్చినటువంటి పాపాన మీరు పోలేదు. అటువంటి వాళ్ళు ఈరోజు రైతుల మీద ప్రేమ ఒలకబోయడం ఏదైతే ఉందో అది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను కేటీఆర్కి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.